సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకు సంబంధించి కాంట్రాక్టులు పెద్దవాళ్ళకే దక్కుతున్నాయి, చిన్న కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో మాట్లాడదాం కాంట్రాక్టర్లతోనే. అన్న, ఏమైంది అసలు? ఈ జీవో ఏం తీసుకొచ్చారు? మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది? సార్, మేము రంగారెడ్డి జిల్లా అండి మాది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టెండర్లది అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఏంటి అని చూస్తే పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కొత్త పద్ధతిలో ఇవ్వాలనే ధోరణితో నడుస్తుంది. అది కూడా ఏకపక్షంగా ఒకరికే ఇవ్వాలి, జిల్లా వ్యాప్తంగా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకరికే ఇవ్వాలనే ధోరణితో నడుస్తుంది. ఇంతకుముందుకు మేము టెండర్స్ చేస్తున్నామండి. దాదాపు 15 నుంచి 20, 25, 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 20,000 మంది కాంట్రాక్టర్ సప్లయర్లు ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు దాదాపు ఒక 80,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్కి ఎంత లేదన్నా 4 నుంచి 5 మంది వర్కర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా రోడ్డున పడి 1,00,000 మంది రోడ్డున పడే అవకాశం ఉంది ఈరోజు. కానీ దీనిపైన ఖచ్చితంగా మనకు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి మాకు పాత విధానాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ గుడ్లు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ డైలీ మేము సప్లై ఇస్తుంటామండి. ఇవన్నీ కూడా జిల్లాలు, మండలాల వారికి అనుకూలంగా ఉంటే వాళ్ళు రెగ్యులర్గా కూడా వాళ్ళు డే బై డే కానీ, ఆల్టర్నేటివ్ డేస్ కానీ, ఇప్పుడు గుడ్లు అంటే 1 వీక్ ఒకసారి కానీ, కిరాణం అంటే నెలకు ఒకసారి కానీ ఇట్లా సప్లై ఇచ్చే రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఒకటే, స్టేట్ వ్యాప్తంగా ఒకటే ఇస్తే ఆ విధానంలో ఎప్పుడు సప్లై వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా మాకు కంప్లైంట్ ఇచ్చే దాంట్లో ఒక ప్రిన్సిపల్ గారు, ఒక వార్డెన్ గారు మాకు ఉంటారు. ఏదన్నా కంప్లైంట్ చేసి అప్పటికప్పుడే మాకు చర్య తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ వైజ్గా ఒకరికే ఇస్తే సప్లై ఎప్పుడు వస్తే ఎవరు చర్య తీసుకోవాలండి? దానిపైన ఎవరు అడగాలి? ఎవరు క్వశ్చన్ చేయాలి? పిల్లల పేరెంట్స్కి కూడా తెలియకుండా ఇట్లాంటి న్యూస్లు నడుస్తున్నాయి. ఇది అంతా పిల్లల పేరెంట్స్ వరకు వెళ్ళాలి. పిల్లలకు ఎట్లాంటి ఫుడ్ వస్తుందో పిల్లలు కూడా చూసుకోవాలి. దీనికి ₹1 వినతి పత్రం ఆర్ఏ యాక్ట్ ప్రకారం తీసుకొని ఖచ్చితంగా కూడా జిల్లాల వ్యాప్తంగా, స్కూళ్ళ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మాకు ఆర్ఏ యాక్ట్ ప్రకారం ప్రతిరోజు ఎలాంటి సప్లై వెళ్తుంది, ఎట్లా ఉంది, మూమెంట్ ఏంది అనేది మాకు కూడా తెలవాలి. ఈరోజు మమ్మల్ని వద్దనుకొని జిల్లా వ్యాప్తంగా బడా కాంట్రాక్టర్లకు దక్కిస్తారు కాబట్టి మేము రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ రోడ్డున పడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు కానీ, ఇప్పుడున్న రాజకీయ నేతలు కానీ విరమించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ముఖ్యంగా గతంలో ఎన్ని స్కూళ్ళకి కలిపి ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు అసలు? సార్, ఇంతకుముందు గతంలో ఏముండంటే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఒక టెండర్ పడింది అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో చేసుకునే వెసులుబాటు ఉంటుండే. అందులో ఎస్సీ ఎస్టీలకు 40% రిజర్వేషన్ ఉంటుండే. ఒకవేళ మండల స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటే మండల స్థాయిలో వాళ్ళ కేపబిలిటీకి తగ్గట్టుగా 2 లేదా 3, 4, 5 స్కూల్స్ చేసే కేపబిలిటీ ఉన్న వాళ్ళే ఇట్లా చేసుకుంటుండే. చిరు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరు కూడా బడా నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రారండి. ఎందుకంటే 3-4 కోట్ల టర్నోవర్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. 4 కోట్ల 5 కోట్ల టర్నోవర్ చూపించాలంటే మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటాం కదండి. ఈ 50 లక్షలు 20 లక్షలు అంటే మేము ఏడో అప్పు ₹3, ₹4, ₹5 పుస్తెలో మెట్టలో తాకట్టు పెట్టి మేము బిజినెస్ చేస్తున్నామండి. ఇక్కడ ఇట్లాంటి బిజినెస్ చేయకుండా చిరు కాంట్రాక్టర్లని ఈరోజు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ని ఎవరో కానీ గెలిపించిన మేమనో మీరనో లేదు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే చిన్న వ్యాపారులు 20,000 మంది వ్యాపారులు ఉంటే అందులో వర్కర్స్ 80,000 మంది ఉన్నారండి. 1,00,000 మందిని రోడ్లు పొట్టగొట్టి మీరు ఈరోజు ఏ బడా కాంట్రాక్టర్కి టెండర్ ఇవ్వాలనుకుంటున్నారు? మాకు కూడా ఇది న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం చేద్దామనుకుంటున్నాము. ఇంకోటి మాకు గడువు కూడా లేదండి. 14 తారీఖు, ఇప్పుడు ఆగస్టు 14వ తారీఖు టెండర్ క్లోజ్ అవుతుంది. ఆగస్టు 28వ తారీఖు రేటు డిక్లేర్ అవుతుంది. సెప్టెంబర్ 15 నుంచి సప్లై ఇవ్వాలంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ గవర్నమెంట్ అడగాలి? ఈ సెంట్రలైజ్ చేయాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అడగాలా? మీరు చర్య తీసుకొని మాకు తన న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఇది ఇంకొక విషయం మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఎవరికి తగ్గట్టు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు 3-4 స్కూల్స్ చేసుకునే వాళ్ళు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కిరాణం చేయమని అంటున్నారు. కిరాణం వ్యాప్తంగా చేయాలంటే నేను ఒక కిరాణం చేస్తా, ₹1,20,00,000 నేను డిపాజిట్ పెట్టాలి. ₹1,20,00,000 నేను డిపాజిట్ పెడితే సప్లైకి నేను ఎట్లా అమౌంట్ సమకూర్చుకోవాలి? అంత కేపబిలిటీ మాకు లేదు. అంటే దీని ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఈ కాంట్రాక్టర్ రావద్దు. దాని కండిషన్స్ కూడా 45 పేజీల కండిషన్స్ ఉన్నాయి. 45 పేజీల కండిషన్స్ చదవనికనే మాకు 4 రోజులు 5 రోజులు పట్టింది. దాన్ని అర్థం చేసుకోనికి ఎన్ని రోజులు పడుతుంది? సప్లై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇవన్నీ కావాలనే చేశారండి. ఈ కూరగాయలు, పండ్లు, ఈ మటన్ చికెన్ సప్లై వాళ్ళు అయితే మండల స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు ₹30,000 ఒక ఈఎండి ఉంటుండే. వాళ్ళకు టెండరు ఇప్పుడు టర్నోవర్ని బట్టి 5% అంటే యావరేజ్గా ఒక స్కూల్కి 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల డిపాజిట్ వాడు పెట్టాలి. ఎటు నుంచి పెడతాడు? ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న విషయంలో అయితే మనకు 1,000, 500, ₹2,000 డిపాజిట్ ఫామ్ ఉంటుండే, టెండర్ ఫామ్ ఉంటుండే. ఇప్పుడు దాదాపు 15,000 నుంచి ₹25,000 పెట్టారండి. ఎవరు చేస్తారు ఈ టెండర్స్? దీనిపైన ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం సార్.